రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తిప్పికొట్టారు. సీమద్రోహులు ఎవరో ప్రజలకు తెలుసంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను పట్టించుకొని వైసీపీ నేతలు ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే కర్నూలు కొండారెడ్డి బురుజు వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డితో మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. శ్యామలం కావాలంటే రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కావాలని చెప్పి రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అంటున్నారు. ముందుగా ఏదైతే వైసీపీ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనేక ఆరోపణలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆయన ఏమంటున్నారు, ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉందో మన టీడీపీ వచ్చిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని చెప్పి మనం ఎప్పుడు ఆగింది, అది ఇప్పుడు ఆగిందా? సిగ్గులే వాళ్ళకు. డేట్లు చూసుకోమని ఎప్పటి నుంచి ఆగిందో, బిల్లులు ఎప్పుడు తీసుకుపోయినారో, ఎప్పుడు జియో ఇష్యూ అయింది, ఎప్పుడు మూసుకుపోయినారు, దాన్ని ఇప్పుడు స్టే వచ్చింది, అవల్ల చూసుకొని మాట్లాడాలా. చంద్రబాబు నాయుడుకు సంబంధం ఏముంది ఆగిపోవడానికి? చంద్రబాబు నాయుడు మొదలు పెట్టాడా, లేకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఆగిందా? మీరు 850 కోట్ల రూపాయలు దోసుకొని పోయి చివరకు ఏ పర్మిషన్ లేకుండా ఎట్లా మొదలు పెడితే మీరు? అసలు అవగాహన లేదు. ఎన్ని టీఎంసీల షేర్ ఉంది మనకు, ఎన్ని క్యూసెక్కులు అని కూడా తెలియదే. ఊకే వచ్చేది రాయలసీమ అధికారంలో లేం కాబట్టి రాయలసీమ అని జ్ఞాపకం వస్తుంది వీళ్ళకు. దుర్మార్గం ఇది. దీనికి సంబంధించి రేపు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తామని చెప్పి కూడా వాళ్ళు బలంగా వివరిస్తారు. ఆయనకి సబ్జెక్టే లేదు. ఏమన్నా మన రాంబాబు తిట్టిపోయినట్టు తిట్టవచ్చు, అంతవరకే. అంతే, సబ్జెక్ట్ లేదు వీళ్ళకి. అసలు ఏం తెలుసు వీళ్ళకి అవగాహన. అందుకే నేను అన్నాను, ఇప్పుడు రమ్మను, ఏదన్నా ఉంటే సబ్జెక్టు పబ్లిక్లో డిబేట్ చేద్దాం ఇక్కడ కొండారెడ్డి బుర్జు కాడ పబ్లిక్లో డేట్ చెప్పమను. సార్, ప్రధానంగా ఈ సోమశిల ఏదైతే ఈ మన ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుందో దీనికి సంబంధించి మీరు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? చేస్తే బాగుంటుంది. ఈ ప్రాజెక్టులతో అవసరం లేదు. సస్యశ్యామలంగా అందరం బతకగలుగుతాం బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కడితే. దాని మీద స్పందించమని అడుగుతున్నాను. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి, ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కాదు ఇది. తెలంగాణ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. షేరింగ్ వాళ్లకు విద్యుత్తులో కానీ లేకపోతే ఇరిగేషన్లో కానీ చేసుకోవచ్చు. నా దగ్గర ప్లాన్ ఉంది. నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని పోయి మనం దీంట్లో వేయొచ్చు. ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది నిలబడిపోయింది, కూలిపోయింది. ఇప్పుడు ఈ సులభంగా చేసుకుంటూ పోవచ్చు తక్కువ ఖర్చుతో. అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతారు. రాయలసీమ అవుతుంది, తెలంగాణలో కరువు ప్రాంతాలు అవుతాయి. దాని మీద స్పందించండి. మీరు ఊరికే గోటితో పోయేదాన్ని గొడ్డలతో తాళంటే అవుతుందా? ఇది ప్రధానంగా రాయలసీమ వాసులు ఏదైతే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే అయిపోతుంది కదా అనేది బలంగా వినిపిస్తున్నారు. ఏదైతే ఆ గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే లిఫ్ట్ చేసుకోవాల్సిన పని ఉండదు, డైరెక్ట్ కెనాల్స్ తీసుకొని నీళ్లు పారించవచ్చు. చెప్తూనే ఉన్నా మొదటి నుంచి. దాని మీద మాట్లాడరు. అది సాధ్యం కానీ రాయలసీమ ఎత్తిపోతల మీద మాట్లాడితే ఏం లాభం? తిక్కనా కొడుకుల ప్రజలు తిక్కోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. మేము ఏం చెప్తే అదే వేదమని చూస్తున్నారు కదా. ఇది ఏదైతే ప్రాజెక్టుల విషయంలో వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకేటీవీ కర్నూలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.